ఈరోజు నవరాత్రి డే 3 కాబట్టి ఈరోజు చంద్రఘంటాదేవి అమ్మవారిని పూజించాలి. చంద్రఘంటాదేవి అంటే పార్వతీదేవి ఫోర్ హెడ్ పైన అర్ధచంద్రాకారంలో ఘంటాభరణాన్ని ధరించిన దేవి. ఈవిడ చాలా ఉగ్ర రూపంలో ఉండిద్ది. సింహంపై కూర్చొని ప్రత్యక్షమయ్యే ఈ రూపం చాలా భయంకరంగా ఉంటది. ఈ అమ్మవారు నడుస్తుంటే వచ్చే గంట శబ్దానికి అసురులకి దడ పుట్టించేది ఈ అమ్మవారు. ఈ రోజు జగన్మాతను పూజించడం వల్ల మనలో ఉన్న అంధకారం అంతా తొలగిపోయి ధైర్యం చేకూరుతుంది. ఇంకా మా ఊర్లో అయితే ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం చాలా బాగున్నారు అమ్మవారు. శివుడు ఒకరోజు పార్వతీదేవితో ఆహారం అనేది మాయ, ఆత్మకు భోజనం అవసరం లేదంటారు. అప్పుడు అమ్మవారికి కోపం వచ్చి ఈ ప్రపంచానికి భోజనం విలువ నేర్పాలని అమ్మవారు ధాన్యాలు పట్టుకొని అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. అప్పుడు భూమి పైన తీవ్రమైన కరువు వచ్చింది. తన తప్పు తెలుసుకున్న మహాశివుడు భూమి మీదకి వచ్చి తనకి ఆకలి తప్ప మరేం దొరకట్లేదని భూమి మీద ప్రయాణిస్తూ ఉన్నారు. చివరికి మహాశివుడు కాశీ చేరుకున్నాడు. అక్కడ ఒక స్త్రీ తేజోవంతమైన రూపంలో భోజనం పెడుతూ ఉంది. ఆవిడ మరెవరో కాదు, పార్వతీదేవి. అప్పుడు ఉద్భవించిన రూపమే అన్నపూర్ణాదేవి. ఇక శివుడు పాత్రను తీసుకొని ఆమె దగ్గర భోజనం పెట్టించుకోవడానికి వెళ్ళారు. ఇక ఆ భోజనం తిన్న శివుడికి కడుపు నిండిపోయింది. సమస్త ఆకలిని తీర్చడానికే అన్నపూర్ణాదేవి ఉద్భవించింది.